నిర్మల్ జిల్లా కడం ప్రాజెక్టు కుడి ఎడమ కాలువల ద్వారా ప్రాజెక్టు ఆయకట్ట పొలాలను ఎమ్మెల్యే సాగునీటిని విడుదల చేశారు. ముందుగా కట్ట మైసమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం సాగునీటి విడుదలను చేశారు. రైతుల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. ప్రతిపక్ష నాయకులు కడెం ప్రాజెక్టుపై అవాస్తవాలు ప్రచారం చేయడం మానుకోవాలని హెచ్చరించారు. భారీ వర్షాలకు వరంగల్ జిల్లా రామప్ప దేవాలయం కురుస్తోంది. ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో గుర్తింపు పొందిన ఆలయంలో ఇలాంటి పరిస్థితులు చోటు చేసుకోవడంపై పర్యాటకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాతి స్తంభాల నుంచి కక్షాసన ప్రదేశంలోకి నీరు చేరి కురుస్తుండటంతో ఈ దృశ్యాలను పర్యాటకులు చూశారు. అరుదైన రాయితో వెంటనే మరమ్మతులు చేయించాలని పర్యాటకులు డిమాండ్ చేశారు. ఎగువన కురుస్తున్న వర్షాలకు కొమరం భీం ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు చేరుతోంది. దీంతో ప్రాజెక్టు 4, 5, 6 గేట్లు ఎత్తి 3258 క్యూసెక్ల నీటిని దిగువకు వదిలారు అధికారులు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 243 మీటర్లు కాగా ప్రస్తుతం 237.900 మీటర్ల వరకు నీరు చేరుతుంది. ఇక ఈ నేపథ్యంలోనే ప్రాజెక్టు పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కిన్నెరసాని నది వరద ప్రవాహం పెరుగుతోంది. దీంతో అధికారులు ప్రాజెక్టు నుంచి నీటిని దిగువకు వదిలారు. రానున్న 2 రోజులు వర్షాలు అధికంగా ఉంటాయని చెప్పడంతో జిల్లా యంత్రాంగ ప్రజలను అప్రమత్తం చేశారు. కిన్నెరసాని, ముర్రేడు వాగు నది ప్రవాహక ప్రాంతాల గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. కర్ణాటక రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలతో జూరాల ప్రాజెక్టు వరద ప్రవాహం కొనసాగుతోంది. నారాయణపూర్ డ్యాం నుంచి జూరాల ప్రాజెక్టుకు 1,11,000 క్యూసెక్ల నీరు రావడంతో జూరాల ప్రాజెక్టు అధికారులు 22 గేట్లు ఎత్తి దిగువకు శ్రీశైలం డ్యాంకు వదులుతున్నారు. ఇక దీంతో పాటు 11 యూనిట్లలో విద్యుత్ ఉత్పాదన చేపట్టారు. జూరాల ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 318.516 మీటర్లు కాగా ప్రస్తుతం 316.320 మీటర్లుగా ఉంది. మేడ్చల్ జిల్లా బోడుపల్లి మున్సిపల్ కార్పొరేషన్లో కుక్కల స్వేర విహారం పెరుగుతోంది. మున్సిపల్ కార్పొరేషన్లోని పలు కాలనీలలో కుక్కలు దాడి అనేక జరిగాయని కాలనీ వాసులు వాపోతున్నారు. అధికారులకు అనేక ఫిర్యాదులు ఇచ్చినా పట్టించుకోవటం లేదని మండిపడ్డారు. ఇప్పటికైనా కుక్కల నియంత్రణ చేపట్టాలని డిమాండ్ చేశారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని మహదేవ్పూర్ కాలనీలలో ఇటీవల జరిగిన దొంగతనం కేసును పట్టణ పోలీసులు ఛేదించారు. బాధితురాలు ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టగా ఆమె భర్తని దొంగతనం చేసినట్టు పోలీసులు గుర్తించారు. అతన్ని పట్టుకొని విచారించగా తానే నేరం చేసినట్టు ఒప్పుకున్నాడని పోలీసులు వివరించారు. వికారాబాద్ జిల్లా పరిగిలోని శ్రీ సరస్వతి శిశు మందిరంలో గురు పౌర్ణమి మహోత్సవం కార్యక్రమం ఘనంగా జరిగింది. ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ భాస్కర్ యోగి ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషనర్ చైర్పర్సన్ విజయభారతి హాజరయ్యారు. గురు పౌర్ణమి ప్రాముఖ్యత, ఆధ్యాత్మిక చింతన గురించి భాస్కర్ యోగి వివరించారు. భవన నిర్మాణ కార్మిక సంఘాలు, వలస కార్మికుల సంఘాల ఏర్పాటు చేయాలన్న రాష్ట్ర పిలుపుతో మార్బల్ కార్మికులు ఏఐటీయూసీలో నూతనంగా చేరుకోవడం జరిగిందని రాములు తెలిపారు. ఈ నేపథ్యంలోని రాజస్థాన్ కార్మికులను మార్బల్ టైల్స్ మేస్త్రీ లేబర్గా ఎన్నిక చేయడం జరిగిందని వేములవాడ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి రాములు తెలిపారు. రిటైర్డ్ ప్రిన్సిపల్ లక్ష్మణాచారి తన కృషితో ఎంతో విద్యార్థులను తీర్చిదిద్దారు. వలస కార్మిక సంచార కుటుంబాల పిల్లలు ఖాళీగా తిరుగుతున్న వారికి క్యాంపులు ఏర్పాటు చేసి విద్యా బోధన నేర్పి స్కూళ్లలో చేర్పించే విధంగా బాల కార్మిక విమోచన శిక్షణ తరగతులు నిర్వహించారు. దీని ద్వారా గత 20 సంవత్సరాలుగా వేలాది మంది పిల్లలను బడికి రప్పించగలిగామని చెప్పారు.